దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భక్తులందరూ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పింది నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుండి పుట్టుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ స్పీచ్ని నమ్ముతారు. నిన్న ఎలక్షన్ కమిషన్ ఓట్ల దొంగతనం మీద రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన ఈ ఓటర్ లిస్ట్ వెబ్సైట్ నుంచి తొలగిచ్చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఎంతకాలం వీళ్ళు నిద్రపోయారా? ఎందుకని కేసులు పెట్టలేదంటే ఎందుకని చేయలేకపోయారట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి ఒక ఊతం వచ్చింది. అది రాహుల్ గాంధీ స్పీచ్ని నేసేసి వీళ్ళందరూ చేసుకొస్తున్నారు. వాస్తవంగా వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ ఏమడుగుతుంది, వీళ్ళు వ్యక్తం చేసే అనుమానం ఏంటి, డిజిటల్ మెషిన్ రీడబుల్ ఫార్మెట్లో ఎందుకు లిస్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు వీడియో ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు, ఈసీఐ ఎందుకు మ్యాసివ్ ఫ్రాడ్ ఓటర్ లిస్టును తయారు చేసింది, ఈసీఐ అపోజిషన్ని థ్రెట్ చేస్తుంది, ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు మాత్రమే తీసుకుని వస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డేటా ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి క్లోజ్ చేసేయాలి. అది ఆటోమేటిక్గా తీసేస్తారు. వీడియో శతాబ్దాల తరబడి దాచి ఉంచరు, దశాబ్దాల తరబడి దాచి ఉంచరు. ఇది సహజసిద్ధమైనటువంటి అంశం. ఇకపోతే మనం ఎలక్షన్ కంప్లీట్ అయిన 45 రోజుల్లోపు కోర్టుకు వేయాలి. ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వాలి లోపాలకు సంబంధించి. వాస్తవంగా ఎలక్షన్ జరిగిన రోజునే ఇవ్వాలి కంప్లైంట్. అది చేయలేకపోవడం ఫెయిల్యూర్. ఆ తర్వాత ఇంకోటి అక్కడ సంతకం పెట్టకూడదు, కానీ పెట్టేశారు. అయిపోయిన తర్వాత అబ్బెబ్బే అని చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఈసీ మీద అనుమానాలు వ్యక్తం చేయాలనుకున్నటువంటి అనుమానాలు సృష్టించాలనుకున్నట్టు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓ మంచి టీంనే సాధించాడు.